డెలివరీకి వచ్చినప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయడం హెచ్ఐవి టెస్ట్ చేసి మాకు హెచ్ఐవి లేకపోయినా కానీ ఉందని రిపోర్ట్ ఇచ్చాను సార్. రిపోర్ట్ ఇచ్చి అలాగే ట్రీట్మెంట్ కూడా హెచ్ఐవికి సంబంధించి రాజస్థాన్ అలాగే ట్రీట్మెంట్ చేశాను సార్. ఉదయం 11 గంటలకు హెచ్ఐవి ఏఆర్టీసీ సెంటర్కి సంబంధించిన డాక్టర్ రావడం జరిగింది సార్. వారు వచ్చి మా వైఫ్ సెకండ్ టైం టెస్ట్ చేయకుండానే ఫైనల్ చేసి వారు ట్యాబ్లెట్స్ రాసివ్వడం జరిగింది సార్. ఆ ట్యాబ్లెట్స్ కానీ నేను వాడాను సార్. ఆ రోజు 14వ తేదీ నా పాపకు వీళ్ళు సిరప్ ఇచ్చాను సార్. ఆ సిరప్ వాడడం వల్ల ఆ పాప 6 నెలలకు మరణించడం జరిగింది సార్. ఆ పాపకు టానిక్ ఇచ్చాను సార్. ఆ టానిక్ వాడడం వల్ల ఆ పాప చనిపోయింది సార్. మాకు ఇది మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత బయట డెలివరీకి పోయినప్పుడు అక్కడ మాకు ఏం లేదని తెలిసింది సార్. అధికారులు వచ్చారు అక్కడ మీకు లేదు ఉంది, మీకు వస్తుంది, మీరు తెలియదు, మీరు చదువుకున్నారా మేము చదువుకున్నామా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సార్. మేము ఒకవేళ ఫోన్ లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చి హెచ్ఐవి సంబంధిత ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని మరీ జీపీఎస్ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది సార్. దీని గురించి అసలు ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది సార్. మీడియాలో కథనాలు వచ్చినందున వీళ్ళు మాకు సహకరించి శాశ్వత ఒక అధికారిని నియమించడం జరిగింది సార్. ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారట సార్. విచారణ విచారణ చేస్తారట. 14వ తేదీ చీకట్లో డెలివరీ అయినప్పుడు వీళ్ళు వచ్చి హెచ్ఐవి చేసినాం మేము, ఇది రియాక్టివ్ అని వచ్చిందని చెప్పారు. అంతకుముందు ఏది లేదు, మాకు బాగానే ఉంది సార్. డెలివరీ కూడా అయినాను, పాప కూడా హెల్తీగా ఉండింది. వీళ్ళు రియాక్టివ్ అని చెప్పి పాప కూడా ఒకవేళ వస్తుందేమో అని ఏవో సిరప్స్ ఇచ్చారు సార్. మేము ఏవో ఇచ్చినారు, మంచిదే కదా సిరప్స్ అని వేస్తూ వచ్చినాము. పాలు వస్తుంటే కూడా పాలు తాపనీయకుండా ఏవో డబ్బా పాలు తాపమని చెప్పారు సార్. ఆ పాపకు నా పాలు తాపించలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ పాప తాగటం వల్ల, ఆ సిరప్ వేయటం వల్ల ఇది ఉందని చెప్పి ఆ సిరప్స్ ఇచ్చారు సార్. ఒకవేళ వస్తుందేమో నీకు ఉండేది పాపకు అని ఆ సిరప్స్ వాడుతూ ఆ పిల్లకు హెల్త్ బాగలేకుండా అవుతా వచ్చింది సార్. సడన్గా నైట్ టైంలో చనిపోయింది. అది వాడటం వల్లే మా పాపకి ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము. తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి టెస్ట్ చేయించారు సార్ మా అమ్మ వాళ్ళు. అక్కడ నెగిటివ్ వచ్చింది. తర్వాత మా ఆయన తీవ్రంగా రావు బానిస అయిపోయినారు సార్. మరి పాప ఏంది ఇది రియాక్టివ్ అని వచ్చింది, పాప ఇలాంటిదని నేను మనోవేదన గురైపోయాను. మా ఆయన తాగుకి ఎక్కువ బానిస అయిపోవడం వల్ల అప్పుడు నేను దీని మీద చర్చ తీసుకోలేకపోయాను సార్. తర్వాత తేరుకొని చెప్పుకున్నాను మా ఆయనకి. సరే ఒకసారి చూసి వస్తాము అని ల్యాబ్ టెస్ట్కి తీసుకొని పోయినాడు. అక్కడ టెస్టులు చేయించినాం సార్. ప్రొద్దుటూరులోనే 3-4 సెంటర్లలో టెస్ట్ చేయించినాం సార్. నాన్ రియాక్టివ్ వచ్చింది సార్. తర్వాత డెలివరీ చెకప్లకు బయట హాస్పిటల్కి తిరుగుతున్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా సార్. అప్పుడు కూడా ఏం లేదు, నాన్ రియాక్టివ్ వచ్చింది. సేఫ్గా టాబ్లెట్స్ వాడినాను డెలివరీ అప్పుడు. ఐరన్ టాబ్లెట్స్ అవి ఇవి. పాప కూడా బాగా డెలివరీ అయింది, హెల్తీగా కూడా ఉంది సార్. పాపను కూడా తీసుకొని వచ్చినాము. నాకు ఆరోగ్యం బాగుంది సార్. ఇప్పుడు మేము బాగుంది, ఇవన్నీ ఏం లేవని మేము మానేసినాము. వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తున్నారు సార్. మీరు ఎందుకు రావడంలే అని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు సేఫ్టీ లేదేమో భయం వేస్తుంది. మా ఆయనకు ఎందుకు మాకు ఏమి ఇబ్బంది రాకుండా సేఫ్టీగా హాస్పిటల్కి మళ్ళీ తిరిగి వచ్చేలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పరిష్కారం చూపిస్తే అంతే సార్. మా డేటా అనేది తీసేస్తే అంతే సార్. మా 3 ఆడపిల్లలు, అందుకని మా డేటా తీసేసేయాలి సార్. ఆడపిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం.